యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల ధ్యానాల కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినాల్లో ప్రత్యేకంగా ప్రపంచం అంతా కూడా మనం వినే ప్రాముఖ్యమైన సందేశం దైవ గ్రంథంలో ఆదికాండం నుండి ప్రకటన వరకు అది విస్తరించబడిన మహోత్కృష్టమైన సందేశం, అదే సిలువ సందేశం. ఈ సిలువ ఎంత అపచారముతో కూడినదని వారు అనుకున్నారో అంత అద్భుతమైన కృప రక్షణ మానవాళికి ఇవ్వబడింది. కాబట్టి సిలువ సందేశాల కొరకు మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం ప్రాముఖ్యంగా సిలువ అనగా లేక సిలువనాథుడైన యేసుక్రీస్తుని గురించి ఆ యొక్క యూదా పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు వీరందరూ కూడా ఆయన మాట చెప్పగానే, ఆయన పలుకులు వినగానే, ఆయన అద్భుతాలు చేయగానే అపచారము అపచారము అని వారి వస్త్రాలను కూడా చింపుకునే అంత చాలా అసహనంగా గురయ్యారు. ఈ ఉదయకాలం అపచారము, మత్తయి శుభవార్తలో 26వ అధ్యాయంలో కొన్ని వచనాలు మీ ముందు ఉంచుతామని నేను ఇష్టపడుతూ ఉన్నాను. దీనిలో ప్రభువైన యేసుక్రీస్తునకు అలాగే ప్రధాన యాజకులకు మధ్యలో కొంత సంభాషణ జరుగుతూ ఉంది. ఈ సంభాషణలో యేసుక్రీస్తు వారు 64వ వచనంలో ఈ రకంగా అన్నారు: ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశం మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రభువైన యేసుక్రీస్తు ఏ మాట వారికి వినిపించినా అవి దేవుని మాటలు, పరలోక మాటలు, ప్రవచనంతో కూడిన మాటలే. కానీ వారు చాలా కోపముతో మండిపడినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య చెప్పిన మాట కరెక్టే. ఆయన మేఘారుడై వస్తారు, ప్రతి నేత్రము ఆయన చూస్తారని. 65వ వచనంలో మనం గమనిస్తే ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో ఏమి పని అనగా, యూదా మతం ప్రధాన యాజకులు తండ్రి దేవుడిచ్చిన ఆ యొక్క పంచకాండములు వాటిని చదవకుండా వారు సొంతగా కొన్ని మరి ఆ యొక్క సంప్రదాయాలు ఏర్పాటు చేసుకుని వారికి వారే మరి దేవుని యొక్క లేఖనాల్లో వ్రాయబడిన సత్యములను పరిశీలించకుండా, వాటిని మరి విజ్ఞతతో చూడకుండా తప్పుతో పట్టించినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. వారన్నారు, యేసయ్య చెప్పిన మాటలకు వారన్నారు, అయ్యో ఇది అపచారం అని వారి వస్త్రములను చింపుకున్నారు అని దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. వారు అంటున్నారు, వారేమన్నారంటే, మీకేమి తోచున్నదని అడిగను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడు
అనిరి. కాబట్టి దేవుని కుమారుడిగా నేను వచ్చాను ఈ లోకానికని, పాపులకు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చానని, లోక పాపములన్నీ కూడా మోసుకొని పోవుటకు దేవుని గొర్రెపిల్లగా నేను వచ్చానని అనేక విషయాలు ఆయన గురించి చెప్పబడగా అవన్నీ కూడా వారు విస్మరించి ఇతను మరణమునకు అర్హుడు, వాస్తవానికి యేసు ప్రభు కూడా మరణించడానికే వచ్చారు అనగా దేవుని ప్రణాళికలో కర్కశమైన మరణము పొందటానికే ప్రభు అయిన యేసయ్య ఆయన వచ్చారు. కానీ వీళ్ళు చెప్పేది ఏమిటంటే వారి యొక్క ఉద్దేశంలో మరణమునకు ఆయన అర్హుడని. అందుకని వారు 67వ వచనంలో కూడా చూస్తున్నాం, అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. ఈ వచనం ఇక్కడ మనం గమనిస్తున్నాం. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపము అనిరి. కనుక యేసయ్య ఏ అద్భుతం చేసినా, ఏ యొక్క గొప్ప మాటలు బోధించినా వాటిని తప్పుతోవగా ఎంపిక చేసుకుని ఈయన ఏమాత్రం కూడా జీవించడానికి అర్హుడు కాడు అని. దేవుని కుమారుడు అనే మాట దైవ గ్రంథంలో అనేక సార్లు రాయబడింది. మనుష్య కుమారుడు అనే మాట కూడా ప్రవక్తల గ్రంథంలో రాయబడింది. మనుష్య కుమారుడు మహావృద్ధుడైన ఒక వ్యక్తి దగ్గర మనుష్య కుమారుడు ఆయన ప్రదర్శన ఆయన చూపించారు అని కూడా అక్కడ మనం గమనిస్తూ ఉంటుండే, వాటిని గుర్తెరక్క వాటిని వారు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వారి సొంత జ్ఞానం చేత, శోధకుని చేత వీరు ప్రలోభపరచబడి యేసు ప్రభుని వారు ఆయన చెప్పిన ప్రతి మాట కూడా అపచారము, అది అపచారము అని చెప్పినట్లుగా దైవ గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ రోజున ఈ యొక్క సిలువను గురించిన వార్త మనం గమనిస్తూ ఉంటే ప్రియులారా, పరిశుద్ధుడైన పౌలు ఆయన చెప్పారు, సిలువను గూర్చిన వార్త నశించుచూ ఉన్నవారికి వెరితనం, రక్షింపబడుచూ ఉన్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. వారు మతం మౌఢ్యంలో ఉండి వారు నశించిపోయే పద్ధతిలో ఉన్నారు కనుక ఆ యొక్క సిలువను గురించిన వార్త, యేసును గురించిన వార్త, సిలువనాథుడైన యేసును గురించిన వార్త వారి యొక్క జీవితాల్లో అది నశించుచూ ఉన్నవారి వలె ఆ వార్తను వారు విన్నారు. అది నశించేవారు, వారి యొక్క మనోనేత్రములకు గురుడితనము కలుగ చేయబడి ఉన్నది కనుక నశించుచూ ఉన్నవారికి వెరితనం, యేసు ప్రభు మాటలు కానీ, ఆయన అద్భుతాలు కానీ, ఆయన చెప్పిన ప్రతి విధమైన ఆ యొక్క శ్రేష్టమైన పద్ధతులు కానీ వారు నశించుచూ ఉన్నారు కనుక వారి జీవితాల్లో వెరితనంగా ఉండినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాలం ఈ వాక్యం వినే వారందరికీ కూడా సిలువలో ఉన్న విలువను తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సిలువలో ఉన్న గొప్పతనం అనగా
మామూలుగా సిలువలో ఏ రకమైన గొప్పతనం లేదు. సిలువ ఒక అపచారంతో కూడిన వారికి అది వారిని ఎక్కించే సాధనం. సిలువ మామూలుగా ఒక టీ ఆకారంతో ప్రారంభించబడి పర్షియన్లు వారి ఇంకా సాంకేతిక ఆ యొక్క కారణాల ద్వారా వాటిని ఇంటూ ఆ యొక్క మార్కుగా ఆ సిలువను చేస్తే, రోమీయులు ఆ కాలమందు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన జన్మించున్నాడు కనుక రోమీయులు దానిని మరి సిలువ గుర్తుగా, ఈనాడు మనం చూచే సిలువ గుర్తుగా పెట్టి ఒక వ్యక్తిని భయంకరంగా ఆయన యొక్క ఆలోచనను, ఆయన శరీరమును, ఆయన ఆత్మను పూర్తిగా ఇబ్బంది పట్టే రీతిగా వారు మలిచారు. అందువలన ప్రియులారా, అటువంటి సిలువ కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలంలో మరలా ప్రత్యేకంగా మీకున్న ప్రతి బాధ, ప్రతి విచారము, ప్రతి విధమైన దోషం ఇవన్నీ పోవటానికి ఆ సిలువ దగ్గరికి రమ్మని ప్రభువైన యేసయ్య ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ కొద్ది మాటలు ఈ ఉదయకాలం ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను ఆస్వాదించి రక్షణ ఆనందంతో నింపును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీకే వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములయ్యా. నాయనా, సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనంగా ఉన్నది, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి అని నీ వాక్యంలో చదువుకున్నాం ప్రభా. ఆ గొప్ప కృప అనేకులకు ఈ దినం జరిగించమని ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ఉన్నాం మా తండ్రి. ఆమేన్.